సవారీ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె రాజస్థాన్‌లో ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఒక వ్యక్తి కబ్జాలో ఉంటుంది. అతను ఆమెని బలవంతంగా తన ఇంట్లో బంధించి ఉంటాడు. ఆ వ్యక్తి సవారిని వెంటనే రెడీ అవ్వమని చెప్తాడు. ఆమెను చూడ్డానికి పెళ్ళికొడుకు వస్తున్నాడు అని చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుస్తుంది. నిజానికి సవారి అమ్మాయి కాదు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ అని తెలుస్తుంది. ఆ విషయం ఆ ఊర్లో ఎవ్వరికీ కూడా తెలీదు. ఆ ఒక్క వ్యక్తికి తప్ప. కాబట్టి ఆ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని, ఒకవేళ అలా చేస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళొస్తారు. సవారి రెడీ అయ్యి వాళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది. పెళ్ళికొడుకు ముఖేష్‌తో పాటు అతని మావయ్య నాజర్ వచ్చుంటాడు. ముఖేష్ పెళ్లి కోసం తనకున్న చిన్న పొలాన్ని అమ్మేసి రూ. 50,000 తీసుకొచ్చి ఆ వ్యక్తికిచ్చి సవారిని కొనుక్కుంటాడు. అంటే పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఆ ఊర్లో అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. ఒకప్పుడు ఆ ఊర్లో అమ్మాయిలు పుడితే వాళ్ళని వెంటనే అమ్మేసేవాళ్ళు లేదా చంపేసేవాళ్ళు. అలా చేయడం వల్ల ఇప్పుడు ఆ ఊర్లో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. పైగా అప్పట్లో పురుషులకి ఎక్కువగా మర్యాద ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఆ ఊర్లో అమ్మాయిల సంఖ్య చాలా తగ్గిపోవడం వల్ల అక్కడి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం దళారులని ఆశ్రయిస్తున్నారు. సవారిని అమ్మేస్తున్న వ్యక్తి అమ్మాయిల బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను డబ్బుల కోసం అమ్మాయిల్ని అమ్మేస్తూ ఉంటాడు. ఆ విధంగా డబ్బులిచ్చిన వెంటనే ముఖేష్‌తో సవారికి పెళ్లి జరిగిపోతుంది. ముఖేష్ ఊర్లోకి అడుగు పెట్టగానే ఊర్లో అందరికీ అతను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. తర్వాత సాయంత్రం నాజర్ ముఖేష్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇంటికి పిలుస్తాడు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ మొదటి రాత్రి. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ముఖేష్ తన మొదటి రాత్రి జరుపుకోవడానికి సవారీ గదిలోకి వెళ్తాడు. అయితే గదిలోకి వెళ్ళిన వెంటనే సవారీ అమ్మాయి కాదు, ఒక ట్రాన్స్‌జెండర్ అన్న విషయం అతనికి తెలిసిపోతుంది. ఆ మాట విన్న వెంటనే అతనికి చాలా కోపం వస్తుంది. వెంటనే తన మావయ్య దగ్గరికి వెళ్ళి, "ఆ అబ్బాయి మనల్ని మోసం చేశాడు. తను అమ్మాయి కాదు, ట్రాన్స్‌జెండర్. పద వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకొని మన డబ్బు వసూలు చేసుకుందాం" అంటాడు. అయితే నాజర్ సవారిని కొడుతూ ఉంటాడు. అప్పుడు ముఖేష్, "సవారిని కొట్టడం వల్ల మనకు ఉపయోగం లేదు. మనం ఎలాగైనా సరే ఆ వ్యక్తిని పట్టుకోవాలి. అతనే మనల్ని మోసం చేశాడు" అని చెప్తాడు. అప్పుడు సవారి, "ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు. అతను ఉద్దేశపూర్వకంగానే మీతో నా పెళ్లి జరిపించాడు" అని చెప్తుంది. "మీరు ఒకవేళ సహాయం కావాలి అనుకుంటే పోలీసుల సహాయం తీసుకోండి" అని చెప్తుంది. సవారి మాట విని వాళ్ళిద్దరూ మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కి బయలుదేరతారు. వెళ్ళే దారిలో వాళ్ళిద్దరికీ ఒకటే ఆలోచన మెదులుతూ ఉంటుంది. అసలు ఊర్లో వాళ్ళకి ముఖేష్ ఒక ఇజ్జరాని పెళ్లి చేసుకున్నాడు అని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు అని భయపడతారు. అప్పుడు నాజర్‌కి ఒక ఆలోచన వస్తుంది. సవారి ఇక్కడి నుంచి పారిపోతే ఊర్లో ఎవరికీ కూడా సవారి గురించి నిజం తెలియదు. తను ఒక ఇజ్రాని పెళ్లి చేసుకోవడం అన్న విషయం అక్కడితో అంతమైపోతుంది అనుకుంటారు. అందువల్ల వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సవారి ఇంట్లో వంట చేస్తూ ఇల్లంతా శుభ్రం చేసి ఉంటుంది. అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఆమె వంట చేసి వాళ్ళిద్దరికీ భోజనం పెడుతుంది. ఆమె వంట వాళ్ళిద్దరికీ బాగా నచ్చుతుంది. నాజర్ ముఖేష్‌తో, "సవారి పిల్లల్ని కనలేదు. కానీ తను ఇంటిని బాగా చూసుకుంటుంది. కాబట్టి తనని ఇక్కడే ఉండనిద్దామని" చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆమెని ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఆమె ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ ఉంది. చాలా బాగా వంట చేస్తుంది. ఇక్కడ ముఖేష్ సవారి అక్కడి నుంచి పారిపోతుందనుకుంటాడు. కానీ ఆమె, "నేను ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్తాను? నాకు ఇంట్లో పని చేయడం వచ్చు" అంటుంది. అప్పుడు ముఖేష్ ఆమెతో ఇక్కడే ఉండమని చెప్తాడు. తర్వాత రాత్రి సవారి నాజర్ కాళ్ళు నొక్కి తర్వాత పడుకోవడానికి గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత ముఖేష్ సవారి ఫ్యామిలీ గురించి అడుగుతాడు. సవారి తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, తను వేరే ఊర్లో ఉంటున్నాడని చెప్తుంది. తన తల్లి చనిపోయిన తర్వాత తన బాబాయ్ ఆమెని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడని, అలా ఇప్పుడు ముఖేష్‌తో పెళ్ళైపోయిందని చెప్తుంది. ముఖేష్ కూడా తన తల్లి గురించి చెప్తాడు. ఒకరోజు అనుకోకుండా సడన్‌గా తన తల్లి చనిపోయిందని, అప్పట్నుంచి తన మావయ్య నాజర్ తనని పెంచి పెద్ద చేశాడని చెప్తాడు. అంతేకాకుండా తన తల్లి తనకి మ్యాట్ చేయడం నేర్పించిందని చెప్పి, రేపు అక్కడ మేళా జరగబోతుందని, తనతో పాటు ఆమెను కూడా రమ్మని పిలుస్తాడు. అయితే సవారి నాజర్ నిరాకరిస్తే తను రాను అని చెప్తుంది. తర్వాత రోజు ముఖేష్ మ్యాట్స్ తీసుకుని అమ్మడానికి మేళాకి వెళ్తూ ఉంటాడు. అయితే సడన్‌గా కింద పడిపోవడం వల్ల అతని భుజానికి దెబ్బ తగులుతుంది. అందువల్ల అతను బరువు మోయలేకపోతాడు. కాబట్టి తన మామయ్యని మ్యాట్స్ మోసుకురమ్మని అడుగుతాడు. అయితే నాజర్ అందుకు నిరాకరిస్తాడు. ఎందుకంటే తన వయసు ఎక్కువగా ఉందని, వాటిని తను మోయలేనని చెప్తాడు. అప్పుడు నాజర్ సవారిని మ్యాట్స్ తీసుకొని ముఖేష్‌తో పాటు వెళ్ళమని చెప్తాడు. ఆమె మ్యాట్స్ అన్నీ తీసుకొని అతనితో పాటు వెళ్తుంది. మేళకి వెళ్ళిన తర్వాత ముఖేష్ మ్యాట్స్ అన్నీ ఎలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాడు.
అయితే సవారి వాటన్నిటిని సరిగ్గా పెడుతుంది. అది చూసి ముఖేష్ షాక్ అవుతాడు. సవారిని "నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడుగుతాడు. సవారి "నాకు ఈ పనులన్నీ వచ్చు. నేను ఊర్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేదాన్ని" అంటుంది. ఈలోగా అక్కడికి చాలామంది కస్టమర్స్ వస్తారు. చూస్తూ ఉండగానే వాళ్ళ దగ్గర ఉన్న మ్యాట్స్ అన్నీ అమ్ముడుపోతాయి. సవారి, ముఖేష్ ఇద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వెంటనే ఇంటికి బయలుదేరతారు. అయితే వెళ్ళేదారిలో వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ సంతోషంగా గడుపుతారు. అలా వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ముఖేష్ మ్యాట్స్ అన్నీ అమ్ముడుపోయాయని వచ్చిన డబ్బు మొత్తం తీసుకెళ్లి నాజర్ చేతికిస్తాడు. తర్వాత నాజర్ భోజనం చేసి పడుకోవడానికి వెళ్ళగానే ముఖేష్ సవారి కోసం కొనుక్కొచ్చిన జంకీలు తీసి ఆమె చెవికి పెడతాడు. ముఖేష్ సవారి కోసం వాటిని మేళాలో కొని ఉంటాడు. సవారి ముఖేష్తో "మీరు డబ్బు మొత్తం నాజర్కి ఇచ్చేశారు. మరి ఈ జంకీలు కొనడానికి డబ్బులు ఎక్కడివి?" అని అడుగుతుంది. అప్పుడు ముఖేష్ "నేను డబ్బులు మొత్తం మామయ్యకి ఇవ్వలేదు. అందులో సగం డబ్బులు మాత్రమే ఇచ్చాను. మిగతా సగం నా దగ్గరే ఉన్నాయి. వాటి ద్వారానే ఈ జంకీలు కొనుక్కున్నాను" అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. మరుసటి రోజు ఉదయం ముఖేష్ పొలంలో పనిచేయడానికి వెళ్ళిపోతాడు. సవారి వాళ్ళ కోసం లస్సీ తయారు చేస్తుంది. ఆమె ముందు నాజర్కి లస్సీ ఇస్తుంది. నాజర్ లస్సీ తాగిన తర్వాత మిగతా లస్సీ తీసుకువెళ్ళి పొలంలో ఉన్న ముఖేష్కి ఇవ్వమని చెప్తాడు. సవారి మిగిలిన లస్సీ తీసుకుని ముఖేష్ దగ్గరికి వెళ్తుంది. ముఖేష్కి ఇచ్చిన తర్వాత తను స్వయంగా తాను తయారు చేసిన పార్వతీ పరమేశ్వరుడు ఫోటో చూపించి "దీన్ని మనం ఇంట్లో పెట్టుకుందాం" అని చెప్తుంది. ముఖేష్ "పార్వతీ శివుడు నాకు కూడా ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళు నా దగ్గరికి నిన్ను పంపించారు" అంటాడు. తర్వాత సవారి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రి నాజర్ తన ఫ్రెండ్స్తో ఇంటి బయట అరుగు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మాటల్లో అదే ఊర్లో ఉంటున్న లక్కన్ అనే వ్యక్తి భార్య లేచిపోయిందని తెలుస్తుంది. అయితే ఇంకో వ్యక్తి లక్కన్ భార్య మీద చాలాసార్లు అత్యాచారం జరిగింది. అందువలనే అతని భార్య పారిపోవడానికి సహాయం చేశాడు అని చెప్తాడు. అప్పుడు అక్కడే ఉన్న ఇంకో గోపాల్ అనే వ్యక్తి నాజర్తో "నువ్వు ఎలాగైతే నీ మేనల్లుడికి పెళ్లి చేశావో అలాగే నాకు కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయమని" అడుగుతాడు. నాజర్ కోపంగా "అదృష్టం ఉన్న వాళ్ళకి పెళ్లి జరుగుతుంది" అంటాడు. అప్పుడు గోపాల్ "పెళ్ళయి ఎన్ని నెలలయ్యింది? మీ ఇంటి కోడలు ఎప్పుడు తల్లవుతుంది" అని అడుగుతాడు. అప్పుడు నాజర్కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అయితే ఒకవేళ ఊర్లో జనాలకి సవారి హిజ్రా అని తెలిస్తే ఊర్లో తన పరువు ఏమైపోతుందో అని ఆలోచనలో పడతాడు. ముఖేష్ ఇంటికి రాగానే ఇద్దరు కూర్చొని భోజనం చేస్తారు. అప్పుడు ముఖేష్ "ఈసారి నేను పొలంలో వేరుశనగ పండించబోతున్నాను" అని చెప్తాడు. "అలా చేయడం వల్ల మనం ఇంకా మంచి స్థాయికి రావచ్చు" అంటాడు. అప్పుడు నాజర్ 50,000 ఇచ్చి సవారిని ఇంటికి తీసుకొచ్చాం. అందుకు కూడా పరిహారం చెల్లించాలి అంటాడు. అది విని ముఖేష్కి కోపం వస్తుంది. అంతేకాకుండా ముఖేష్తో "నువ్వు నీ భార్య వెళ్ళి డాక్టర్ని కలవండి. అలాగైనా నీ భార్యకి పిల్లలు పుడతారు" అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత ముఖేష్కి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. నాజర్తో "ఇదంతా కరెక్ట్ కాదు. తను తల్లి కాలేదు. అందులో తన తప్పేముంది" అనే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ముఖేష్ రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటాడు. కొంచెం సేపు తర్వాత సవారి ఇంకా లేచి ఉండడం గమనిస్తాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ముఖేష్ ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్స్తాడు. ఆమెతో "నేను ఈ రోజు వరకు ఎప్పుడూ చెడ్డగా మాట్లాడలేదు. ఇప్పటి వరకు నాజర్ని ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మ ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. అయితే నాజర్ ఆ పాపకి పాలు పట్టలేదు" అని చెప్తాడు. అలా 2 రోజుల పాటు పాలు పట్టకపోవడం వల్ల ఆ పాప చనిపోయింది. అప్పుడు కూడా నేను అతన్ని ఏమీ అనలేదు అని చెప్తాడు. అలాగే తన తండ్రి గురించి కూడా చెప్తాడు. తన తండ్రి ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడని, అందువల్ల తన ఆస్తి మొత్తం ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేశాడు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇంకోవైపు నిద్రపోతున్న నాజర్ లేచి మంచినీళ్ళ కోసం వెళ్తాడు. అయితే బయట ఉన్న కుండలో నీళ్లు ఉండవు. అందువల్ల అతను సవారిని తిట్టడానికి లోపలికి వెళ్తాడు. అయితే గది కట్టను తీయగానే లోపల వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ కనిపిస్తారు. అది చూసి నాజర్ షాక్ అయిపోతాడు. తర్వాత రోజు ఉదయం ముఖేష్తో ఊర్లో వాళ్ళందరికీ "తను నీ భార్య అని తెలుసు. అయితే ఈరోజు నాకు కూడా తను నీ భార్య అనిపిస్తుంది. ఎందుకంటే తను నీకు చాలా సేవ చేస్తుంది" అంటాడు. తర్వాత ముఖేష్ తన మావయ్యతో "నేను డాక్టర్ కోసం వెతకడానికి వెళ్తున్నాను. సవారికి పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ ఉందేమో తెలుసుకొని వస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రి సవారి నాజర్కి కాలు పడుతుంది. అప్పుడు నాజర్ చేతులు కూడా నొక్కమని చెప్తాడు. సవారి ముఖేష్ వచ్చే సమయమైందని చెప్పి గదిలోకి వెళ్తుంది.
అప్పుడు నాజర్ కూడా ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు మూసేస్తాడు. తర్వాత ఆమెని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమెతో నిన్న రాత్రి నేను చూశాను. నువ్వు ముఖేష్‌ని సంతోషపెడుతున్నావు. నన్ను కూడా సంతోషపెట్టని ఆమెని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ఆమెని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. రాత్రి ముఖేష్ ఇంటికి వచ్చేసరికి సవారి బట్టలు చిరిగిపోయి ఉంటాయి. ఆమె నాజర్ తన మీద బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్తుంది. అది విని ముఖేష్‌కి చాలా కోపం వస్తుంది. వెంటనే వెళ్లి నాజర్‌ని కొడతానంటాడు. ఈలోగా ఊరి జనం అక్కడికొచ్చేస్తారు. నాజర్ తనని తాను కాపాడుకోవడం కోసం ఊరందరి ముందు ముఖేష్ భార్య ఒక హిజ్రా. ఆ విషయం ముఖేష్‌కి తెలీదు. అయితే పెళ్లి తర్వాత మొదటి రోజు రాత్రి ఆ విషయం తనకి తెలిసే ఉంటుంది. అయినా కూడా ముఖేష్ ఆ విషయాన్ని దాచిపెట్టాడు అని చెప్తాడు. నాజర్ మాటలు నమ్మి ఊరి జనం అందరూ ఇక మీదట ముఖేష్ ఆ ఊర్లో ఉండటానికి వీల్లేదు అంటారు. అందుకోసం ఊర్లో పంచాయతీ కూడా పెడతారు. నాజర్ పంచాయతీలో ఈ అమ్మాయి హిజ్రా అని నాకు తెలీదు. అయితే ముఖేష్‌కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అంటాడు. అప్పుడు ముఖేష్ నాజర్‌కి కూడా సవారీ హిజ్రా అని తెలుసు. అయినా కూడా అతను సవారీ పట్ల బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేశాడు అని చెప్తాడు. అయితే నాజర్ తన తప్పును అంగీకరించడు. అప్పుడు పంచాయతీలో అందరూ ఊరి జనాన్ని మీరు ఎవరైనా నాజర్ తన కోడలి పట్ల తప్పుగా ప్రవర్తించడం చూశారా అని అడుగుతారు. అప్పుడు ఊర్లో జనం ఎవరు కూడా మేము ఎవ్వరూ కూడా అతను అలా చేయడం చూడలేదు అని చెప్తారు. అప్పుడు పంచాయతీ పెద్దలు ముఖేష్‌తో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మీ మావయ్య దగ్గర, ఊర్లో జనమందరి దగ్గర కూడా నువ్వు ఒక హిజ్రాని పెళ్లి చేసుకున్నావన్న నిజాన్ని దాచావు అంటారు. దానికి ముఖేష్ నాజర్ చెప్పడం వల్లనే ఇలా చేశానంటాడు. అప్పుడు నాజర్ నాకు అస్సలు తెలీదు. పెళ్ళయి 9 నెలలు గడిచిన తర్వాత తను తల్లి కాకపోవడం వల్ల ఇప్పుడు నాకు ఆ విషయం తెలిసింది అని చెప్తాడు. అప్పుడు ఊర్లో ఒక వ్యక్తి ముఖేష్ ఒక హిజ్రా ప్రేమికుడు అని ఎగతాళి చేస్తాడు. ముఖేష్ అందరి ముందు నేను తన ప్రేమికుడిని కాదు అని చెప్తాడు. అప్పుడు సవారి అందరితో ఇందులో ముఖేష్ తప్పేం లేదు. ఆ రోజు ముఖేష్ నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. అయితే నేను వెళ్ళడానికి నిరాకరించానని చెప్పి తప్పు తన మీద వేసుకుంటుంది. అది విని పంచాయతీ పెద్దలు ఇక మీదట సవారి ఆ ఊర్లో ఉండకూడదని, ఈ క్షణమే ఊరు వదిలేసి వెళ్ళిపోవాలని తీర్పు చెప్తారు. ముఖేష్‌తో నువ్వు నాజర్‌కి క్షమాపణ చెప్పాలి అంటాడు. పంచాయతీ పెద్దలు చెప్పడం వల్ల ఇష్టం లేకపోయినా కూడా ముఖేష్ నాజర్‌కి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అదే సమయంలో సవారి ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె బస్ స్టాప్‌లో కూర్చొని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడికి ముఖేష్ వస్తాడు. సవారితో ఇప్పుడు నేను కూడా ఈ ఊరు వదిలేసి వచ్చాను. ఇక మీదట నేను నీతోనే ఉంటాను అని చెప్తాడు. సవారి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అతను భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే కొంచెం సేపు తర్వాత ఆమె చూసేసరికి అక్కడ ఉన్నది ముఖేష్ కాదు, ఇంకో వేరే వ్యక్తి అని తెలుస్తుంది. అంటే ఆమె తన భర్త ముఖేష్ తన కోసం వచ్చినట్టు కలగంటూ ఉంటుంది. తర్వాత బస్సు రాగానే ఆమె బస్సులో ఎక్కి కింద కూర్చుంటుంది. హిజ్రాలాగా చప్పట్లు కొడుతూ నేను హిజ్రాని, మాలాంటి వాళ్ళకు ఈ ప్రపంచంలో ఎక్కడా స్థానం లేదు అంటుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.